మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మావిగన్ రాజధాని అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధాని చేయాలంటారు. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చెప్తున్న ఈ కొత్త రాజధాని మావిగన్ మీద అసలు మీకు ఎలా అనిపిస్తుంది? డైరెక్ట్ గా ఏపీ సిఆర్డీఏ రాజధాని అంటే బాగుండేది. మావిగన్ అంటే ఎంటని బాగల. మావిగన్ అంటే 3 ఊర్లు కలిసి, సిఆర్డీఏ అంటే దాదాపు 7 ఊరు కూడా కలిసింది. అది సిఆర్డీఏ రాజధాని అంటే బాగుండే. ఆయనకి ఏంటంటే పాపం ఆయన నిన్నగా మొన్న అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ వచ్చింది 190 కిలోమీటర్లు. ఆ మ్యాప్ చూసుంటే ఆ మాట మాట్లాడేవాడు కాదు. ఏంటంటే ఖచ్చితంగా ఈ సిఆర్డీఏలో ఉన్న ఊరు 2-3 ఊర్లు కలిపేసి రాజధాని అంటే కుదరదు. ఆల్రెడీ ప్రజలు దీని మీద నిర్ణయం తీసేసుకున్నారు. అసలు కొత్తగా రాజధాని మార్చాలి, అది మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని పెట్టాలని ఎలా అనిపిస్తుంది అంటారు? ఆల్రెడీ అమరావతి ఫైనల్ అయిపోయింది. అంటే సింపుల్ బ్రదర్, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరులో ఏదో 1-2 మిర్చి యార్డులు అవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న వైజాగ్ నుంచి చిత్తూరు వరకు ఏవో పరిశ్రమలు ఉంటానుంటాయి. అవన్నీ కలిపి రాజధాని అంటే కుదరదు. రాజధాని అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఏరియా. ఓకే, జనరల్గా మన రాజధాని హైదరాబాద్ కూడా రాజధాని, బెంగళూరు కూడా రాజధాని. బెంగళూరులో అడ్మినిస్ట్రేషన్ ఏరియా ఎక్కడ ఉంది? అది పరిపాలన ఎక్కడైతే మెయిన్ బిల్డింగ్స్ ఉంటాయో దాన్ని కోర్ క్యాపిటల్ ఏరియా అంటారు. మిగతా ఊరంతా రాజధాని అంటాం. కోర్ క్యాపిటల్ ఏరియా దాటేసి వచ్చిన దానికి ఏమైతే అది పబ్లిక్ ఉండే ఏరియా ఉంటుంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో పబ్లిక్ ఉంటారు. పబ్లిక్ ఏం చేస్తారు? అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. ఓకే, పొద్దున్నే లేసి మనం ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ సాయంత్రానికి ఎక్కడికి వస్తాం? ఇంటికి వస్తాం. అట్లాగే కోర్ క్యాపిటల్ వేరు, క్యాపిటల్ ఏరియా వేరు. వైసీపీ వారి దృష్టిలో ఏమనుకుంటున్నారు? రాజధాని అంటే 29 గ్రామాలు అనుకుంటున్నారు. రాజధాని అంటే 29 గ్రామాలు కాదు. ఏపీ సిఆర్డీఏ 80 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతం. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ హైవే ఇటుపక్క అటుపక్క ఉన్నదే రాజధాని కాదు. రాజధాని అనేది 13 ఉమ్మడి జిల్లాల యొక్క భవిష్యత్తు చిహ్నం. మావిగన్ రాజధాని మీద 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తలదన్నే రాజధాని అవుతుందని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో 2 లక్షల కోట్ల బదులు ఇక్కడ 10,000 కోట్లు పెడితే సరిపోద్ది అంటారు. హైదరాబాద్ తలదన్నే రాజధాని మావిగన్ అవుద్దా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఏమంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చే పెట్టుబడులన్నీ దేన్ని చేసుకొని వస్తున్నాయి? ఒక మనిషిని చూసే, ఒక వ్యక్తిని చూసే కాదు. మనం చేసే పరిపాలనా విధానాలు, మనం తీసుకొస్తున్న సంస్కరణలు చూసుకొని మనకు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు ఈ మోడల్లో వెళ్తున్నారు. ఈ మోడల్లో వెళ్తే ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ 4 లైన్స్ 6 లైన్స్ రోడ్స్ ఉన్నాయి. అక్కడ 8 లైన్స్ 10 లైన్స్ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయి. అండర్గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఉంది. వాళ్ళు గ్రీన్ఫీల్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. వాళ్ళ దగ్గర సొఫిస్టికేటెడ్ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే మనకు ఇప్పుడు వస్తున్న గూగుల్ కానీ, లేకపోతే ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం తీసుకున్న పాలసీ, మన పాలసీ వాళ్ళకి నచ్చి వస్తున్నారు. మనకంటే గొప్ప రాష్ట్రాలు లేక కాదు, మనకంటే గొప్ప రాష్ట్రాలు ఉండి వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెని వైఎస్ షర్మిల గారు, ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతూ మావిగన్ అని పెట్టారు, మా అవినాష్ గొడ్డలని పెట్టుకోండి బాగుంటుంది, ఎంతసేపు గన్నులు గొడ్డలు తప్పితే ఇంకా కొత్త పేర్లు, కొత్త యోచనలు ఏమి రావా అనేటట్టు విమర్శించారు. మీకేమనిపిస్తుంది ఆవిడ విమర్శ? షర్మిల గారి వ్యాఖ్యలు నేను ఏకీపిస్తున్నా. షర్మిల గారి వ్యాఖ్యలు ఎందుకని అంటున్నారు వాళ్ళు? మనం ఇప్పుడు మీ పేరు ఉంది, సుబ్బారావు అంటే సు, కోటేశ్వరరావు అంటే కో, సుకో, మన ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడతానికి ఉండదండి. మన రాష్ట్రాలు, మన భారతదేశ చరిత్ర ఏంటి? మనం ఒక పేరు ఎంచుకునే ముందు దానికి సంబంధించిన భౌగోళిక, రాజకీయ, పురాతన, శాస్త్ర పరిజ్ఞానం అన్నిటికి సంబంధించిన వివరం తీసుకొని పెట్టాలి. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు ఎంచుకునే ముందు దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది చేయకుండా ఏదో పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తున్నారు, ఆల్టర్నేట్గా పెట్టాలని పెట్టారు తప్పితే దానికి ఒక శాస్త్రీయ ప్రమాణం అనేది లేదు. అమరావతి అనే దానికి ఒక శాస్త్రీయ ప్రమాణం ఉంది. అది ఒక శాతవాహనులు వెళ్ళిన ఒక ప్రాంతం. అట్లా పూర్వం హైదరాబాద్ ఉంది, దాని ఒక నిజాంలు వెళ్ళిన ఒక ప్రాంతం. బెంగళూరు ఉంది, కన్నడలు పరిపాలించిన ప్రాంతం. మహారాష్ట్ర ఉంది, శివాజీ పరిపాలించిన ప్రాంతం. అట్లా ఒక హిస్టరీ అనేది ఉంది. ఏదో మనం పేర్లు పెడితే అది భవిష్యత్తు మనం క్షమించదు. షర్మిల గారు మాట్లాడుతూ మావిగన్ రాజధాని బెస్ట్ ప్లాన్, చాలా మంచి ప్లాన్, గ్రోత్ కారిడార్ అన్నారు కదా. మరి గత 5 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారు కదా, అప్పుడు గాడిదలు కాశారా? ఈ మావిగన్ రాజధాని అప్పుడే మీరు అమలు చేయొచ్చు కదా అని చెప్పి విమర్శిస్తున్నారు. మీకేమనిపించింది ఆవిడ వ్యాఖ్యల మీద? ఇప్పుడు వాళ్ళు ఎలా మార్చుకున్నారంటే అండి, ఒక పోటీ చేసే ఒక అభ్యర్థి ఒకసారి గుంటూరులోను, ఒకసారి విజయవాడలోను, ఒకసారి వైజాగ్లోను పోటీ చేసినట్టుగా వాళ్ళు ఏంటంటే ప్రతి 5 ఏళ్లకి వాళ్ళ విధానం మార్చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకుందాం, కష్టమో నష్టమో దాని మీద నిలబడి ఉందాం అనేది లేదు. వాళ్ళ స్టాండ్ ఏంటి? గెలవలేదు కాబట్టి మావిగన్, గెలిస్తే వైజాగ్. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు
ఎలక్షన్కు ముందు నేను ఎలక్షన్ అయిన మరుక్షణం నా ప్రమాణ స్వీకారము నా పరిపాలించే ప్లేస్ వైజాగ్ అన్నారు. ఆంధ్రాలోనే పెద్ద సిటీ అన్నారు. ఎందుకు తీసుకోలేదంటే తెలుగుదేశం పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే విజయవాడ అనేది రాష్ట్రానికి ఆ మూలకి ఈ మూలకి సుమారుగా మధ్యలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో కానీ ఉంటే ఏ మూల నుంచి వచ్చినా అన్ని రకాలుగా ఉంటుంది. విజయవాడ ఆల్రెడీ వాణిజ్య కేంద్రం. గుంటూరు అనేది రైతులు రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్. మచిలీపట్నం పోర్ట్ ఉన్నప్పటికీ మచిలీపట్నం పోర్ట్ అనుకున్నంత మేరకు అభివృద్ధి చెందలేదు. హైదరాబాద్ నుంచి పోర్టు ద్వారా ఏదైనా సరికి వెళ్ళాలంటే అది కేవలం ఒక మచిలీపట్నం పోర్ట్ నుంచి వెళ్ళొచ్చు. మనం డైరెక్ట్గా మచిలీపట్నంలో అన్నీ పెట్టకుండా ఒక కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న ప్లేస్లో పెట్టుకొని దీనికి ఒక శాస్త్రీయ పరిశోధన జరిగింది సార్. ఏదో తూతూ మంత్రంగా పెట్టింది కాదు. మరి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడైన జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ వేదిక ఇది ఒక తుగ్లక్ చర్య, వచ్చిన ప్రతి ఒళ్ళు కూడా రాజధాని మార్చితే అసలు రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది? ఒక తుగ్లక్ అని అంటే అసలు పరమ మూర్ఖుడు, ఎవరి మాట వినడు, ఒక ఆలోచన అనేది ఉండదు అనే విధంగా చాలా సూటిగా విమర్శించారు. మీరేమంటారు ఆయన వ్యాఖ్యల మీద? జయప్రకాష్ నారాయణ గారు ఒక సీనియర్ ఐఏఎస్ బ్యూరోక్రాట్. వారు మాట్లాడే ముందు సబ్జెక్ట్తోనే మాట్లాడతారు. మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు నేను చెప్పిందే శాసనం చట్టం అని ఒక పరిశోధన చేయకుండా నేను చెప్పింది అందరూ ఫాలో అవ్వాల్సింది, వినేవాళ్ళు నా దగ్గర ఉండండి, వినని వాళ్ళు నా దగ్గర ఉండొద్దు అనటం వల్ల కేవలం ఒక విధంగా నియంత అనే పదానికి ఆయన వైఎస్ జగన్ నియంత అనే స్థాయిలో వారు ఆ విధంగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే శాస్త్రీయ పరిశోధన చేసి ఆయన మాట చెప్తే వినే స్థాయిలో ఆయన వినే స్థాయిలో లేడు. ఎవరన్నా చెప్పినా వినడు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అదే వాళ్ళ నాన్నగారు అనుకోండి, 30 సంవత్సరాల నుంచి ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి కష్టం అన్నీ తెలుసు కాబట్టి ఏదన్నా నిర్ణయం తీసుకోమని చర్చించేవాళ్ళు. లెగసీతో వచ్చిన వాళ్ళు రాజకీయాలు చేయలేరు సార్. కష్టాలు పడిస్తేనే రాజకీయాలు చేయగలరు. తప్పు జరగవచ్చు, అది సరిదిద్దుకునే విధానం ఇది కాదు. అదే 2-3 రోజుల ముందు చెప్పాలిగా. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు చెప్తారా? ఎందుకని చెల్లి వ్యతిరేకించింది, ఎందుకని తల్లి వ్యతిరేకించింది? నీ విధానాలు ఒకసారి పరిశీలించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, ఒక్క వైసీపీ తప్పితే మిగిలిన అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి అమరావతి రాజధాని కావాలని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సవరణలు చేయొచ్చు, మార్చొచ్చు అని అన్నారు. ఒకవేళ ఈయన అధికారంలోకి వస్తే రాజధాని మార్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దీంట్లో ఒకటి ఉందండి, రాజధాని మార్చడం అని కాదు. ఆయన ఆలోచన ఏంటంటే ఆయన భవిష్యత్తులో కూడా ఉయ్యూరు దగ్గర, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఈ పరిపాలన బిల్డింగ్లు 2-3 కట్టి ఈ హైవే అంతా నేనే డెవలప్ చేశాను, ఈ హైవే పక్కన జనం అందరూ నా వల్లే వచ్చారని చెప్పుకోవాలని చెప్తే, నేను కొత్తగా ఒక రూట్ క్రియేట్ చేద్దాం, ఒక రోడ్ వేద్దాం, ఒక ఏరియా మొత్తాన్ని నేను టార్గెట్ చేసి ఆ ఏరియాను అభివృద్ధి చేద్దాం, ఒక భవిష్యత్తు అనేది నిర్మిద్దాం, అక్కడి నుంచి కథ నడపాలి అనే ఆలోచన లేదు. మనకు ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉందండి, అయితే ఒక వైజాగ్లో మ్యాచ్ జరగాలి. ఇక్కడ ఒక ఇంతవరకు మనకు తెలిసి మన చిన్నప్పటి నుంచి ఒకటి జరిగిందండి. ఎందుకు జరగలా? ఎక్కడ 5 స్టార్ 7 స్టార్ ఫెసిలిటీ హోటల్స్ ఉన్నాయా? ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉందా? ఇవన్నీ రావాలంటే ఏమొస్తాయండి? మనం ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా ఈ రోడ్లో ఈ రోడ్లు అన్ని కార్లు వెళ్ళిపోతాయి అంటే ఎలా కుదిరిద్ది? మరి ఇప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా ప్రచారాల్లో ఒకటే చెప్తున్నారు, రావాలి జగన్, కావాలి మావిగన్ రాజధాని అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అసలు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలా? మీకు రాజధానిగా మావిగన్ కావాలా? ఇది ఆయన పేరు, అనలిస్ట్ పేరు ఏంటంటే కేఎస్ ప్రసాద్. ఆయన కదా ఈయన మన ఎలక్షన్ సర్వేలు చేసేవాడు కదా, ఓడిపోయాడు, ప్రశాంత్ కిషోర్. ఈ ప్రశాంత్ కిషోర్ దగ్గర రేటా సింగ్ అని ఒకటి ఉందండి. ఆ రేటా సింగ్ గారు ఇప్పుడు ప్రస్తుతం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి జగన్, కావాలి జగన్ స్లోగన్ ఆమె డిజైన్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఏం డిజైన్ చేశారు? మా జగన్ మావిగన్. రేపు వచ్చే పాట అదే, మా జగన్ మావిగన్. అంటే మావిగన్ను మాదే, మా జగను మావోడే అనే స్లోగన్తో రేపు వాళ్ళ ఎలక్షన్కి వెళ్తానికి ఒక స్ట్రాటజీ ప్రకారంగా వస్తున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఎలాగో చంద్రబాబు నాయుడు అమరావతిలో బిల్డింగ్లు కట్టేస్తాడు, ఆటోమేటిక్గా మనం ప్రత్యేకం కట్టేదే ఉండదు, 1-2 చేసి చేయొచ్చు అనే. కానీ వాళ్ళకంటూ సొంతగా డెవలప్ చేయాలి, మన మార్కు ప్రజల్లో ఉండాలనేది లేదు. ఫైనల్గా మీ రాజధాని అంటే మీ ఒపీనియన్ ఏంటి? అమరావతియా లేదా మావిగన్నా? సార్ మీ రాజధాని చిన్న మాట, మీది కాదు రాజధాని అనేది, నీది కాదు నాది కాదు, మనందరిది. ఫస్ట్ బ్రెయిన్లో ప్రజలందరికీ ఏంటంటే మనది అనేది ఉండాలి. నీది నాది లేకపోతే వాళ్ళది, కమ్మరదో కాపులదో బీసీలదో ఎస్సీలదో కాదు, అందరిది, ప్రజలందరిది. ఆ విషయం మర్చిపోయి వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయం చేసేవాళ్ళు రాజకీయంగా దెబ్బతింటారే తప్పితే వాళ్ళకి
భవిష్యత్తు అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. రాజధాని అనేది మీది మాది మనందరిది ఒకే రాజధాని. మన రాజధాని అమరావతి. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటారు, మచిలీపట్నం విజయవాడ గుంటూరుని రాజధాని చేయాలంటారు. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ మావిగన్ రాజధాని మీద మీరేమనుకుంటున్నారు? మావిగని ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు మావిగని అంటే పిచ్చి ప్రకల్పనలు వెళ్తా ఉన్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో 3 రాజధానులని చెప్పిన ఒక నినాదంతో ఆయన వచ్చేసి ఆ రోజు 3 రాజధానులు కడతా అన్నాడు. అంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని మూడు ముక్కలాటాడి అమరావతిని 3 ముక్కలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మావిగని అని ఒక స్లోగన్ అందిపుచ్చుకున్నాడు. అంటే సంవత్సరానికి యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయా? అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆయన నోటికి ఏది వస్తుంది, ఏది స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతాడు. అసలు మావిగని ఏంటి? అసలు మావిగన్ ఈ రాష్ట్రంలో లేదా? ఏదైతే మన అమరావతి మనం ప్రకటించామో ఆ అమరావతిలో ఉంది కదా మావిగన్ మొత్తం కూడా. ఆయన చెప్పింది ఒక 3 ఏరియాల పేర్లు చెప్పుకొని ఆయన నోటికి వచ్చినట్టుగా ఏదో పిచ్చి మాట. అసలు అదేంటి మావిగన్ ఏంటి? ఆ జనాలు అందరూ నవ్వుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు. అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టే బదులు కేవలం 10,000 కోట్లు పెడితే మావిగన్ రాజధాని మీద మచిలీపట్నం విజయవాడ గుంటూరుపై పెడితే హైదరాబాద్ బెంగళూరు చెన్నై తలదన్నే రాజధాని అవుద్ది, వాటిని పోటీ పడుతుంది అని అంటారు. ఇది ఎంతవరకు సాధ్యం? ఇది వర్కౌట్ అవుద్ది అసలు ఈ ప్లాన్? ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 29 గ్రామాల నుంచి మన రైతుల దగ్గర నుంచి మొత్తం కూడా సేకరించినప్పుడు 30,000 ఎకరాలు కాదు మనకి 40,000 ఎకరాలు కావాలని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా అతను ఎందుకు మద్దతు ఇచ్చాడో ఆ రోజు చెప్పినటువంటి వ్యాఖ్యలు వారు ఏదైతే ఉందో మొత్తం ఒకసారి వెనక్కి వాళ్ళు చూసుకుంటే వారికి తెలిసింది. ఆ రోజు మరి 40,000 ఎకరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కేవలం ఒక 3 గ్రామాలని లేకపోతే 3 సిటీలని ఆదర్శంగా తీసుకొని దీంట్లో రాజధాని నిర్మిస్తామని చెప్పని ఎలా మాట్లాడుతున్నాడో చెప్పి మాకు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతి మద్దతు అన్నారు, ఇల్లు కట్టుకున్నాను, రైతులు సహకరించండి అన్నారు. తర్వాత 3 రాజధానులు ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్ర, అమరావతి, కర్నూలు ఇలా డెవలప్ చేసుకుందాం అన్నారు. తర్వాత కొద్ది రోజుల కిందట మేము అమరావతికి మద్దతే, రాజధాని ఇక్కడే ఉంచుతామన్నారు, రాజధాని అవసరం లేదంటున్నారు, ఇంకోవైపు మావిగన్ రాజధాని అంటున్నారు. ఎందుకంటారు? ఒక్క రాజధాని విషయంలో ఇన్ని మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారా, లేదంటే కావాలని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి మాట్లాడుతున్నారా? దేశంలో ఎక్కడా కూడా అండి మనం చూసినంత వరకు ఏ రాష్ట్రానికైనా సరే ఒకే రాజధాని అనేది ఉంటుంది. అది మనం అందరం కూడా చూసాం. ఎక్కడైనా సరే విజయవాడ ఉంది, విజయవాడకు వచ్చేసరికి క్యాపిటల్ మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాం, విజయవాడ అని చెప్పుకుంటాం, లేకపోతే మచిలీపట్నంకి వచ్చాక మచిలీపట్నం అని చెప్పుకుంటాం. అంతేగాని మచిలీపట్నం ఒక పది చేసి విజయవాడ పది చేయడం అనేది ఎక్కడా కూడా లేదు. అట్లనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా భావించారు. కాబట్టి దానికి సిద్ధాంతంగానే ఈ రోజు మొత్తం కూడా మనకి ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చి మనకి 264 సీట్లని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లైన వైఎస్ షర్మిలమ్మ గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడే మీడియా ముఖంగా మాట్లాడుతూ మావిగన్ అని పెట్టుకుంటున్నారు, ఎందుకు మా అవినాష్ గొడ్డలేని పెట్టుకోండి బాగుంటుందని చెప్పి వెటకారంగా విమర్శిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సొంత చెల్లె అన్నని ఇలాగా విమర్శిస్తుంటే మావిగన్ రాజధాని విషయంలో? అంతే కదండి. ఇప్పుడు ఆ రోజు 3 రాజధానులు అతనే చెప్పాడు, మళ్ళీ వాళ్ళ మావిగన్ అని అంటున్నాడు, రేపు ఇంకొకటి చెప్తాడు. ఇదంతా ఎందుకు? అసలు నా యొక్క రాజధాని ఏదైతే ఉందో గొడ్డలి చంపడం, లేకపోతే ఇట్లాంటి ఏదైనా ఒక క్యాప్షన్ పెట్టుకొని మంచి క్యాప్షన్ పెట్టుకొని ఆ విధంగా అతను ఒక రాజధాని అనౌన్స్ చేస్తే మరి వచ్చే రాబోయే రోజులు ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా తీసుకెళ్లి అతన్ని ఇంట్లో కూర్చోబెడతారు జనాలందరూ కూడా. మరి షర్మిల గారు విమర్శిస్తూ మీరు చెప్పిన మావిగన్ రాజధాని మంచి ప్లాను, అద్భుతమైన బెస్ట్ రాజధాని అవుతుంటారు కదా, మరి గత 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి అప్పుడు గాడిదలు కాశారా, ఇది అప్పుడు ఎందుకు అమలు పరచలేదని చెప్పి విమర్శిస్తున్నారు. మరి గతంలో 3 రాజధానులు అని చెప్పారు, ఇప్పుడేమో మావిగన్ రాజధాని అని చెప్పారు. నిజంగా గత 5 ఏళ్ళు గాడిదలు కాశారంటారా? అదేనండి. ఇప్పుడు ఏదైతే షర్మిల గారు చెప్పారో ఎగ్జాక్ట్లీ మేము దానికి ఏకేపిస్తున్నాం అండి. ఎందుకంటే మరి ఆ రోజు ఈ మావిగన్ గుర్తు రాలేదా? ఆ రోజు ఆ సందర్భంలో 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడుకున్నాడు. ఈ రోజు వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ అవుతుందని చెప్పంటే ప్రజల్లోకి ఒక నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రోజు మావిగన్ స్లోగన్ ఎత్తుకున్నాడు. రేపొద్దున ఇంకోటి ఎత్తుకుంటాడు. అంతే కదా. ఆ రోజు ఈ మావిగన్ గుర్తు రాలేదా? అతను ఆ రోజు అదే 5 సంవత్సరాల్లో మావిగన్ పెట్టుకుని డెవలప్ చేయొచ్చు కదా. ఏ రోజన్నా తను పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో మావిగన్ అనే మాట మనం విన్నామా? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నా చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. షర్మిల గారు మెయిన్ గా మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డికి కోల్చడం, నాశనం చేయడం, గొడ్డలు గన్నులు నరకడాలు చంపడాలు తప్పితే సుపరిపాలన చేయడం అనేది చేత కాదు. ఆయన మళ్ళీ ఈ వస్తాడు అనుకోవడం, ఈ కొత్త రాజధాని చేస్తాడు అనుకోవడం మన భ్రమ అనే విధంగా ఆవిడ విమర్శించారు. మీరేమంటారు ఆ పాయింట్ మీద? ఎగ్జాక్ట్లీ అండి. షర్మిల గారు ఏదైతే చెప్పారో 100కి 100%. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మాట్లాడుతూ మావిగన్ రాజధాని మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని చేయాలంటారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్లాన్ చెప్పిన తర్వాత? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అంటే ఒక నిలకడలేని రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో నిలవెత్తు నిదర్శనం. ఆ రోజు అసెంబ్లీలో ఆయనే ఒప్పుకున్నాడా అమరావతి రాజధాని అన్నాడు. గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఎలక్షన్ ముందు ఒకే రాజధాని వైజాగ్ అన్నాడు.
ఆ తర్వాత ఇప్పుడు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిఆర్డిఏ పరిధి పెట్టాడో దాన్ని కొత్త పేరు పెట్టాడు మావిగన్ అని. అంటే రాష్ట్ర ప్రజలు కూడా కాదు, సామాన్యులు కూడా నవ్వుకుంటున్నారు. అంటే ఎంత వెటకారం అయిపోయిందంటే రాజధాని అంటే తెలుగు ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటని ఇలాంటి నాయకుడు నమ్మి ఆ రోజు అధికారంలో ఇచ్చి మన కాళ్ళ మీద మనమే కొట్టుకున్నాం. ఎందుకంటే ఇంత నిలకడలేని వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అనేది చాలా ఇది. పోలే నువ్వు ఏదైతే ముందు మాట ఇచ్చావు 3 రాజధానులు, దాని మీద కట్టబడి ఉండు, రేపు దీని మీద కూడా కట్టబడి ఉంటావు అని నమ్మకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10,000 కోట్లు మావిగన్ రాజధాని మీద ఖర్చు పెడితే హైదరాబాద్, బెంగళూరు తలదైన రాజధాని అవుతుంటారు. అది ఎంతవరకు సాధ్యం? హైదరాబాద్ పోటీ ఇవ్వగలదంట మావిగన్ రాజధాని? నేను మీకు ఒక మాట చెప్తానండి, మనం సామాన్యులుగా మాట్లాడుకుందాం, రాజకీయాలు పక్కన పెట్టి. 1 ఎకరం భూమి ఈయన చెప్పిన ప్రాంతంలో ఎవడని ఇస్తాడేమో కనుక్కోండి. 10,000 కోట్లు అంటాడేంటి? ఇవాళ మచిలీపట్నం దగ్గర నుంచి అమరావతి వరకు, అంటే ఆయనకి అమరావతి ఇష్టం లేదు కాబట్టి అమరావతి వదిలేస్తే గుంటూరు వరకు ఎకరం 50 నుంచి 100 కోట్లు లేకుండా ఎకరం ఉందా? పోలే 10 ఎకరాల స్థలం. ఇప్పుడు అసెంబ్లీ కట్టాలన్నా, సెక్రటరియట్ కట్టాలన్నా, హైకోర్టు కట్టాలన్నా మినిమం 50 ఎకరాలు కావాలి కదా. స్థలం ఎక్కడుంది? అంటే మన నోటికి వచ్చింది మనం మాట్లాడేసి రేపు ఈ సిఆర్డిఏ పరిధి మొత్తం డెవలప్ అయిపోతే మళ్ళీ ఈయన చెప్పుకుంటాడు. ఇప్పుడు ఎలా అయితే ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, బందర్ పోర్టు నేనే చేశాను, మామూలుగా ఇవన్నీ చెప్పుకుంటున్నాడో, పోలవరం మొత్తం నేనే చేశాను, పోలవరం అంటే తెలియని అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నాడు, అంబటి రాంబాబు కూడా పోలవరం మా టైంలో పరిగెత్తులు ఇచ్చామంటున్నాడు. మన పెన్ని నాని ఏమంటున్నాడు, రాజధానిలో అంతర్గత రోడ్లన్నీ కూడా వాళ్ళు వేసారంట. రోడ్డు మీద ఉన్న ఇసుక దొప్పుకొని వెళ్ళి, రోడ్డు మీద ఉన్న కంకరి దొప్పుకొని వెళ్ళి, రోడ్డు మీద ఉన్న రాజధాని మెటల్ని తీసుకెళ్ళి దోచుకున్న వాళ్ళు కూడా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మావిగన్ రాజధాని గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆవిడ మాట్లాడుతూ మా వి గన్ అంటున్నారు, మా అవినాష్ గొడ్డలను పెట్టుకోండి బాగుంటుందని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. అవును, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు కదా, ఆవిడ ఆమె చెప్పిన దాంట్లో అన్నయ్యని విమర్శించడం, ఆమె చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఆమె చెప్పింది మా సొంత చెల్లెది, మీకు గొడ్డళ్ళు గన్నులు తప్ప మంచి మాటలు ఆయన నోడుతూ రావు. అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఒక చెల్లి, ఇప్పుడు చెల్లి తమ్ముడు అన్న చెల్లి అన్న రిలేషన్ ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి మనలో ఉన్న లోపాలన్నీ మన కుటుంబం వాళ్ళు తెలీదా, మనం ఎలా ఉండేవాళ్ళం అని తెలిసిన మెంటాలిటీ తెలిసినవిగా చెప్పింది. పులివెందుల పేరు మార్చి అవి గొడ్డలి అని, కడప పేరు మార్చి జగన్ గొడ్డలి అని పెట్టుకుంటే, అదే జగన్ విద్వాంసం అని పెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఏంటంటే అసలు ఈ మావిగన్ అసలు అది ఏ లాంగ్వేజ్ అంటే ఏ భాష అంటే నువ్వు అసలు ఏంటది అంటే నీకేంటంటే ఈ తెలుగు ప్రజల రాజధాని అంటే నీకు అంత వెటకారం అయిపోయింది. షర్మిల గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ మావిగన్ రాజధాని అంత అద్భుతమైన ప్లాన్ అని మీరు చెప్తున్నారు కదా, మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు, గాడిదలు కాశారా అని చెప్పి విమర్శిస్తున్నారు. 100% ఈ ప్లాన్ అప్పుడు చేయొచ్చు కదా అని. 100% మనిషి అధికారంలో ఉంటే ఆయన భూమి మీద లేడు, ఆ ప్యాలెస్లోనే ఉన్నాడు. ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. బయటికి వస్తే ఎలా వచ్చాడు చూసాం. రోజు రాజధాని పైనుంచి వెళ్ళేవాడు, అసెంబ్లీకి సెక్రటరియట్కి పరదాలు కట్టుకొని పోలీస్ పహార్లో వెళ్ళేవాడు. ఆ రాజధాని రైతులను ఏ విధంగా హింసించాడో మనందరం చూసాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రేస్తాయి. నువ్వు ఇవాళ ఎంత గింజుకొని నువ్వు ఏమి చెప్పినా, అలాంటి నువ్వు షర్మిల చెప్పిన మాటలు వాస్తవం ఉంది. 5 సంవత్సరాలు నువ్వు ఓ 50 ఇటుకలు తెచ్చి 4 బస్తాలు భారతీయ సిమెంట్ తెచ్చి ఈరోజు అక్కడ వేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నీకు చెప్పుకునే అధికారం ఉండేది కదా. నేను మొదలెట్టాను, బాబుగా కంటిన్యూ చేస్తున్నావు, ఉన్నదాన్ని కూలగొట్టేసావు కదా. ప్రజావేదికగా కూలు తీసి నీ రాజకీయ జీవితం పారిపించావు, అధికార జీవితం. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలంటారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లాన్ చూసిన తర్వాత? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి మావిగన్ రాజధాని మీద? జనాలు ఎక్కడ పడితే అక్కడ మేము మార్కెట్లో వ్యాపారాల మీద తిరుగుతుంటాం, చర్చలు చేసుకుని నవ్వుకుంటున్నారు. అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది సిఆర్డిఏ
17 18లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడే సిఆర్డీలో మొత్తం వచ్చేసాయి. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అన్ని ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి ఇవి. మళ్ళీ ఈయన మావిగన్ పెట్టేయడం అంటే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది మాకు. అప్పుడు ఆయన 19లో ఎలక్షన్కి ముందు అసెంబ్లీలో మేము అమరావతికి యాక్సెప్ట్ చేస్తాం, నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను అని చెప్తేనే 19లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు ఆయన, మళ్ళీ వైజాగ్ అంటాడు, 3 ముక్కలాట అంటాడు. అసలు ఈ చెప్పడం వల్ల ప్రజల్లో చాలా అసలు ఆశ్చర్యపోయి వాళ్ళ పరిపాలన, వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పార్టీది కానివ్వండి, నాయకులది కానివ్వండి, వాళ్ళు యథా రాజా తరదా ప్రజా అంటారు కదా, ఆ టైప్లో అయిపోయింది వాళ్ళది. ఆయన సరిగా లేడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా సరిగా బిహేవియర్ బాగాలేదు వాళ్ళది. మరి మావిగన్ రాజధాని మీద వైసీపీ నాయకులందరూ ఇప్పుడు మాట్లాడుతూ కేవలం 10,000 కోట్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద ఖర్చు పెడితే హైదరాబాదు, బెంగళూరుని తలదన్నే రాజధాని అవుద్ది, వాటితో పోటీ పడుతుందని అంటున్నారు. ఇదేమైనా సాధ్యమయ్యే పనేనా? అసలు మీరేమంటారు? హైదరాబాద్కి మావిగన్ రాజధానికి పోలుకుందా? లేదు సార్, అదే హైదరాబాద్ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అవుతూ వచ్చింది. అది తర్వాత అక్కడ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు గారు సైబరాబాద్ అని డెవలప్ చేశారు. తర్వాత కంటిన్యూషన్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు అందరు కంటిన్యూగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. నిన్న రీసెంట్గా ఈయన మన జగన్ గారు, గురువు గారు, కేసీఆర్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ ఒప్పుకున్నాడు. ఆయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసింది, పొజిషన్కి తీసుకెళ్ళింది 4 ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు అని చెప్పాడు. ఆయన క్లియర్ చెప్పాడు కదా. ఆయన రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ రాజధాని అన్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలంటారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్లాన్ ఎలా ఉంది? దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఆయన చెప్పిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రతిపాదన తెచ్చింది ఎందుకంటే అసలు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఈయన ప్రతిపాదన తెచ్చాడు. అంటే ఈయన అమరావతికి పూర్తిగా వ్యతిరేకం. ఇంకోటి ఏంటంటే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈయన కట్టలేడు కాబట్టి, అమరావతి పేరు పలకడం ఇష్టం లేదు కాబట్టి మావిగన్ జగన్ పేరును ఆయన మావిగన్గా మార్చుకొని పెట్టుకున్నాడు. దానికి అందరు హాస్యాస్పదంగా అందరూ ప్రజలు కూడా నవ్వుపాలైపోయారు. ఇప్పుడు దానికి ఆయన ఏం చేస్తున్నాడని మావిగన్ అంటే 3 ఈ కదా. ఇప్పుడు ఈ రాజధాని అన్నిట్లోనే మా మచిలీపట్నం వచ్చేసింది, విజయవాడ వచ్చేసింది, గుంటూరు వచ్చేసింది. మొత్తం అయితే అమరావతి రాజధాని. ఈయన కట్టలేడు, ₹1 ఎక్కడి నుంచి తేలేడు, కట్టలేడు కాబట్టి ప్రజల్లోకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. నా వ్యక్తిగతంగా అది అంటే ఇప్పుడు వైసీపీ నాయకులందరూ ఒకటే మాట్లాడుతున్నారు, మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి అతిపెద్ద రాజధానులు తలదన్నే రాజధాని అవుద్ది, వాటికి పోటీ ఎత్తది అన్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? 1 సెంటు భూమి కూడా ఈయన తేమనండి. 1 సెంటు భూమి ఈయన ప్రజల దగ్గర నుంచి తీసుకొని కడతానని చెప్పని జనాలు పడతారు. కానీ ఆయన 1 సెంటు కాదు కదా, ఏమీ తేలేడు. ఆయనకి దోచుకోవటానికి తప్ప దేనికి పనికిరాదు. వైసీపీ నాయకులు చెప్తున్నారంటే ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకుడు ఎలా ఉంటారో వీళ్ళే అలానే మాట్లాడతారు. వాళ్ళు ఫస్ట్ స్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. కొంతమంది నాయకులతో సజ్జల గారు కూడా చెప్పారంట, కానీ వాళ్ళు దానికి వ్యతిరేకించారు. దానివల్ల చాలా జరుగుతున్నాయి. ఆ వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం వాళ్ళ నాయకుడే చేసేసుకున్నాడు. మరి ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెని వైఎస్ షర్మిల గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ముఖ్యంగా మావిగన్ అని పెడుతున్నారు, మా అవినాష్ గొడ్డలని పెట్టండి అని చెప్పి ఆవిడ కొంచెం విమర్శిస్తున్నారు ఎటకరంగా. ఎలా అనిపిస్తుంది? ఆవిడ విమర్శించే విమర్శలో అర్థం ఉందా, లేదంటే కావాలనే విభేదాల దృష్ట్యా విమర్శిస్తున్నారా? ఆమె విభేదాలు అనేది పక్కన పెట్టండి సార్. ఆమె ఒక పార్టీ నాయకులుగా ఆమె కూడా సమర్థించింది అమరావతి పార్టీ, అమరావతిని రాజధాని సమర్థించింది కాంగ్రెస్ పార్టీ. ఆమె కూడా సమర్థించింది. ఇప్పుడు ఆయన ఏంటి మావిగన్ అని పెట్టడానికి హాస్యాస్పదం కదా. మీకు హాస్యాస్పదమా, మాకు హాస్యాస్పదం. మావిగన్ అంటే గన్ కల్చర్ ఉన్న పార్టీ కాబట్టి గన్ పెట్టుకోండి, అవినాష్ గడ్డలి పార్టీ కాబట్టి అవినాష్ గడ్డలి అని పులివెందులో పెట్టుకోమంది. తప్పేం మాట్లాడింది? నిజమే మాట్లాడు. నిజాలు మాట్లాడేటప్పటికి అందరూ అలానే చులకనగా భావాలతో మాట్లాడతారు. షర్మిల గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు గొడ్డళ్ళు, గన్నులు, లేదనంటే కూల్చడాలు, నాశనం చేయడాలు తప్పితే సుపరిపాలన, స్వచ్ఛమైన పాలన చేయడం చేతకాదనే విధంగా ఆవిడ విమర్శిస్తున్నారు. మీరేమంటారు? గత 5 ఏళ్ళు కూడా ఏం చేశారన్నట్టు కదా సార్. ఆమె 5 ఏళ్ళు కూడా ఏం చేశారని అన్ని ప్రజావేదిక కూల్చడం కాడి నుంచి, అన్ని రివర్స్ ఎండింగ్ కాడి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఒక 50,000 వెనక్కి నెట్టేసిన గన్నుడుగా మనవాడు. ఆయన చేసిన పనుల వల్లగా ఆమె కూడా చెప్తుంది. ప్రజలు నమ్ముతున్నారు, ఆయన చెప్పేది కాదు.